ఒకనాడు సంకీర్ణ ప్రభుత్వాలు అన్నటువంటి పాయింట్ కీలకం. సంకీర్ణ ప్రభుత్వాలు నడిచినటువంటి రోజులు చాలా చూసాం. గతంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ ఈ సంకీర్ణ ప్రభుత్వాల మీదన విరక్తితో గత 2 ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయిలో సంపూర్ణ మెజార్టీతో కూడిన సంకీర్ణం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ సంకీర్ణంగానే కావాలి, కానీ అంటే ఈ ఇండివిజువల్ మెజార్టీ ఇస్తే తమ మాట వినరనుకున్నారనుకుంటా పబ్లిక్, అక్కడ సంకీర్ణాన్ని ఇచ్చారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చంద్రబాబుకి, ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఫుల్ మెజార్టీ ఇచ్చారు. తీరా చూస్తే ఇక్కడ సంకీర్ణమే బెటర్ అన్నటువంటి తీర్పు ఇచ్చారు. అంటే సింగిల్గా ఒక వ్యక్తులకి లేదా ఒక పార్టీలకి అధికారం ఇస్తే కష్టం అన్నటువంటిది అనుకోవడానికి ఇక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ ఫుల్ మెజార్టీ తెలుగుదేశానికి ఇస్తూ సంకీర్ణం ఇచ్చారు. ఇక్కడికి అక్కడికి ఉన్నటువంటి తేడా అది. అంటే కేంద్ర సంకీర్ణ ప్రభుత్వాలు కోరుతున్నారు, బలమైనటువంటి పార్టీలుగా ఉండాలని కోరుకుంటున్నారు. బలమైన పార్టీల నేతృత్వంలో సంకీర్ణాలు ఉండాలని కోరుకుంటున్నారు. బలహీన సంకీర్ణాలు కోరుకోవాలి, లైక్ యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లాంటిది. అది ఇప్పుడు కనబడుతున్నటువంటి తేడా.